హాయ్, వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఇవాళ మనం చికెన్తోని ఒక చక్కటి కూర చేసుకున్నాం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది కొత్త వాళ్ళు నేర్చుకోవడానికి కానీ, ఇంటికి వచ్చిన కొత్త కోడలు నేర్చుకోవడానికి కానీ చాలా అంటే చాలా ఈజీగా ఉండే విధంగా దీన్ని రూపుదిద్దాము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రుచిలో కానీ, చిక్కదనంలో కానీ, కలర్లో కానీ ఏ మాత్రం కూడా డిఫరెంట్ ఉండదు. సేమ్ యాస్టీస్ ఇదే విధంగా చేసుకొని తిని చూడండి. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారములు. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఫ్యాన్ పెట్టుకునేసి ఆయిల్ వేసుకుందాం. నూనె వేడెక్కనిచ్చి బిర్యానీ ఆకులు, లవంగాలు, చెక్క, యాలుకలు, ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ ముక్కల్ని అందులో వేసుకుందాం. వీటిని కూడా ఇప్పుడు కొద్దిగా కరివేపాకు అందులో వేసుకుందాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా అందులో వేసుకుందాం. ఈ మూడింటిని ఏంటంటే బాగా వేగనివ్వాలి, పచ్చివాసన పోయేదాకా. ఆ తర్వాత చికెను బాగా నీట్గా కడిగి పెట్టుకొని దాన్ని అందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని ఏంటంటే కొద్దిసేపు బాగా అంటే బాగా ఉడకనివ్వాలి. చికెన్ ఇప్పుడు నూనెలో ఎంత బాగా ఉడికితే మనకంత టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. చికెన్ తొందరగా వాడి టేస్ట్ రావాలంటే అందులో కొద్దిగంత పసుపు, కొద్దిగంత ఉప్పు, ఇవి రెండు వేస్తే కనుక ఏకదమ్మున మంచిగా ఉడుకుతుంది చికెన్. ఆ ముక్కలుగా బట్టి మంచి రుచి వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే దీని లోపల కొన్ని పచ్చిమిరపకాయలని వేసుకుందాం. ఆ తర్వాత ఏంటంటే టమోటాలు తీసుకునేసి వాటిని 2 దెబ్బలుగా కోసుకొని అందులో వేసుకుంటే ఏంటంటే వాటిని బాగా ఉడకనిచ్చి ఆ తర్వాత వాటి మీద ఉండే తోలు తీసేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ తోలు వల్ల చాలామంది కూడా ఆ తోలుని చూస్తే ఎక్కువ శాతం తినరు. అందు గురించని ఈ విధంగా దీన్ని ఏంటంటే ఒక 5-6 నిమిషాలు బాగా ఉడకనిచ్చినాం అనుకో సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలోకి ధనియాల పొడి, గరం మసాలా, బ్లాక్ పెప్పర్, కారము ఇవన్నీ వేసి బాగా ఉడకనివ్వాలి. అది మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల సేపు ఉడికితే ముక్కలకి బాగా పడుతుంది. ఈ విధంగా తిన్నా కూడా సూపర్ టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ పిల్లలకి తినిపించాలంటే ఈ విధంగానే తినిపించాలా, వాళ్ళకి భలే రుచి వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఈ విధంగా మీద తోళ్ళన్నీ తీసేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలోకి ఏంటంటే కొద్దిగా పెరుగు వేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే మనకి ఎన్ని నీళ్ళు అవసరమో అన్ని నీళ్ళని అందులో యాడ్ చేసుకుందాం. మన ఇంట్లో ఉండే మనుషులను బట్టి నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. మామూలుగా 2-3 ఉంటే మాత్రం నీళ్ళు ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా చిక్కగా ఉంటేనే మంచి రుచి వస్తుంది. దీన్ని ఎంత ఒక 6-8 నిమిషాలు 6 లేదా 8 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఆ నీళ్ళన్నీ బాగా ఇనుకుతాయి, ఇప్పుడు మంచి రుచి వస్తుంది. ఇప్పుడు చూడండి కూర కూడా చిక్కబడిపోయింది. ఇప్పుడు దీంట్లోకి చికెన్ మసాలా వేసుకుందాం. ఇదేంటంటే పల్లెటూరు స్టైల్ అన్నట్టు, వాళ్ళు ఈ విధంగా చేసుకోవాలని చాలా కోరికగా ఉంటారు అన్నట్టు, ఆ విధంగా చేశాను. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా కొత్తిమీరని దాని మీద చల్లుకుందాం.
చూడండి, కూర ఉడికిపోయింది. మనకి ఎలా కావాలో అలాగా రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ముక్క కూడా బాగా ఉడికింది. చూస్తే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా, అంత బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. ఓకేనా ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది మన ఫ్యామిలీ చికెన్ కర్రీ. ఇంట్లో అందరం కూర్చునేసి తింటుంటే అలా ఒక్కసారి ఊహించుకుంటే ఎంతో బాగుంది కదా. అదే చేసి చూస్తే ఇంకెంత బాగుంటుంది.